వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పుచ్చకాయతో కార్వింగ్ చేస్తున్నాను. ఇది ప్లేట్ గార్నిష్లో వెళ్తుంది, లేకపోతే పార్టీస్ చేసుకున్నప్పుడు అక్కడ మనకు ప్లేట్ డైనింగ్ ఏరియాలో గార్నిష్ చేసుకోవడానికి, ప్రజెంట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. దాంతో మనకు సంబంధం లేదు. ఓకే, సో స్కిన్ పైన చేస్తున్నాను నేను. దీనిపైన సో ఇది సాధ్యమైనంత కొంచెం పల్చగా చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనం చేసుకునే డిజైన్ బాగా కొంచెం బెండింగ్ అవసరమైన ఈజీగా బెండ్ అవుతుంది అనమాట. ఈ వైట్ పార్ట్ మ్యాక్సిమంగా వీలైనంత ఎక్కువగా మనం తీసేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఫ్లాట్గా చేసేస్తే ఆ మధ్యలో అది కూడా మనకి ఈజీగా ఓకే ఇలా స్ట్రైట్గా ఆ లెంత్ని బట్టి మనకి ఎన్ని వస్తాయి. ఓకే, సో ఈ రెండింటిని కొంచెం లైట్గా బెండ్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇక్కడ మనం టూత్ పిక్తో జాయింట్ చేసేసేయాలి. ఓకే, సో ఇలా వస్తుంది. వీటిని ఒక్కొక్కటిగా ఇలా రెండవ వైపు కూడా సో ప్లేట్ గార్నిష్లో అలాగే సలాడ్స్ మధ్యలో పెట్టేప్పుడు ఇది వాడతారు. ఇది ఈ రెండుని కలిపేసి ఇక్కడ నుంచి టూత్ పిక్తో జాయింట్ చేసేస్తాం. సో అక్కడికి అది వెయిట్ చేస్తే మనకి అలా నిలబడిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇలా పెట్టేసి
ఈ మధ్యలో ఉన్న ఫ్రూట్ కూడా మనం దీన్ని వాడుకోవాలి అనుకుంటే ఫ్రూట్స్ మనకు మామూలుగా డిస్ప్లే పెడతారు కదా, సో వాటిల్లో కూడా సో ఇక్కడ వాటర్ మెలన్ ఒకటే కాకుండా రకరకాల కివీ ఫ్రూట్ కానీ, పైనాపిల్ కానీ, లేకుంటే మస్క్ మెలన్, ఇలా రకరకాల ఫ్రూట్స్ని డిఫరెంట్ షేప్లో కట్ చేసి మొత్తం ప్లేట్ అలా గార్డెన్ చేసి ఇది సెంటర్ పీస్లా వస్తుందన్నమాట. అలా ఫ్రూట్ ప్లాటర్లా కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా చేసుకునేది, బట్ కొంచెం ఓపికతో చేసుకోవాలి, పల్చగా చేసుకోవాలి, నైఫ్ అనేది షార్ప్గా ఉండాలి. ఓకే, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా అంటే ఇది మామూలుగా మనం వేస్టేజ్గా పడేసే పీస్ కాబట్టి దీంతో ఈజీగా మీరు ట్రై చేస్తుండండి.